ప్రార్థించే గుంపులు కూడా కావాలి. ఇట్లా దేనిలో ఒక దానిలో మనం ఇన్వాల్వ్ అవ్వాలి. దేవుని పనిలో పాలిభాగస్థలం కావాలి. టైం అయిపోతుంది, రాకడ దగ్గరికి వస్తుంది, ఇక టైంని పోనీయకూడదు. ఆత్మల సంపాదన అన్నా జరిగించాలి, పరిచర్య అన్నా చేయాలి. లేకపోతే కాపరికి సహధర్మచారిణిగా దేవుని పనికన్నా వెళ్ళాలి. 4వది సత్యం పక్షంగా పోరాటానికి వాక్య సారాంశ సత్యాన్ని తెలుసుకునన్నా. 5వది వీళ్ళందరి కోసం ప్రార్థించే పరిచర్య అన్నా చేయాలి. ఏది చేయకుండా నేను వస్తాను పోతాను అంటే మీకన్నా బుద్ధి ఉండాలి, లేదా మీకు చెప్పే నాకన్నా బుద్ధి ఉండాలి. మీకన్నా మైండ్ పోయి ఉండాలి, లేదా నాకన్నా మైండ్ పోయి ఉండాలి. మొత్తానికి మాత్రం నేను చెప్పిన ఉపదేశం విన్నోళ్ళు ఏదో ఒక యోధురాలుగా తయారు కాకుండా మాత్రం ఉండరని నా గట్టి నమ్మకం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.